హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు సింపుల్గా బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలనేది చూపిస్తానండి. ఇది లైనింగ్ బ్లౌజు. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి స్పెషల్గా చాలా ఈజీగా ఎవరి బ్లౌజ్ వాళ్ళే కట్ చేసుకునే విధంగా చూపించాలనుకుంటున్నానండి. దీనికోసం మనకి ఏదైతే కట్ చేస్తున్నామో దానికి ఫస్ట్ ఎడ్జెస్ అనేది ఇలాగా సమానంగా ఉండేలాగా ఒక లైన్ అనేది ముందు డ్రా చేసుకోవాలి. తరువాత ఒక్క పావించ్ అయితే పావించు, హాఫ్ ఇంచ్ అయితే హాఫ్ ఇంచు, మీరు ఎంత లెంత్లో కుట్టుకోవాలనుకుంటారో అంత మార్జిన్ మాత్రమే పెట్టుకోవాలండి. మీరు హాఫ్ ఇంచ్ పెట్టుకుంటే ఖచ్చితంగా హాఫ్ ఇంచ్ వరకు కుట్టుకోవాలి. పావించ్ పెట్టుకుంటే పావించ్ వరకు కుట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడ పావించ్ వరకు పెట్టాను. ఏదైతే నేను లైను కింద సమానంగా ఉండటం కోసం గీసాను, దాన్ని ఫస్ట్ కట్ చేస్తున్నానండి, మీకు కన్ఫ్యూజన్ లేకుండా ఉండటం కోసం. ఇప్పుడు నేను గీసిన ఈ ఒక్క లైన్ అనేది ఖర్చు కోసం ఫస్ట్ అయితే మడత అనేది మన వైపు ఉండేలా వేసుకోవాలి. ఈ ఓపెన్ అనేది అవతల వైపు ఉండేలా వేసుకోవాలి. తర్వాత వచ్చేసి ఆది బ్లౌజ్తో ఎలాగ ఈజీగా కట్ చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే అండి, మనం ఎవరి బ్లౌజ్ మనకి ఇచ్చినా లేదా మన బ్లౌజే కట్ చేసుకుంటున్నా ఫస్ట్ అనేది మనం నడుము అనేది కొలుచుకోవాలండి. దీనికోసం ఉక్సులు పట్టి నుంచి స్టార్ట్ చేయండి. ఇలా గట్టిగా పట్టుకుంటూ లూజ్ లేకుండా కొంచెం కొంచెంగా మెజర్ చేసుకుంటూ, ఒకేసారి లాంగ్గా కూడా పట్టుకోకండి టేప్ని, కొంచెం కొంచెంగా ఇలా మెజర్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇలా వెళ్తూ ఎడ్జ్కి వచ్చేసరికి ఎంత ఉందనేది చూసుకోవాలి. మనకి ఎంత ఉంది, ఈ కాజపట్టి అనేది మడిచేయాలండి. మడిచేస్తే మనకి ఎంత వచ్చింది, ఒక్క 2 పాయింట్స్ తక్కువ 30 ఇంచెస్ వచ్చింది. సో మీరు 2 పాయింట్స్ తక్కువ వచ్చింది కాబట్టి ప్రాబ్లం ఏమి ఉండదు. మీరు 30 ఇంచెస్కి పెట్టేసుకోండి. ఇలా 30 ఇంచెస్తో ఇప్పుడు మనం బ్లౌజ్ కొలత అనేది కొలిచేసుకోవాలి. ఈ 30 ఇంచెస్ అనేది మనకి 4 భాగాల మీద కదండి బ్లౌజ్ మొత్తం కదా. ఇప్పుడు దీన్ని 4 భాగాలుగా చేయాలి మనం. దీంట్లో హాఫ్ వచ్చేసి 15 అవుతుంది. దాన్ని మళ్ళీ ఇలా మడిచేసి దీంట్లో హాఫ్ ఎంత అని చూసుకుంటే 7.5 అవుతుంది. ఈ 7.5ని మనం నడుము కొలతగా పెట్టుకోవాలి. ఇట్లా 7.5 పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనకి 4 భాగాల కొలత వచ్చినట్లు. ఇప్పుడు ఇంకొక 1 ఇంచ్ అనేది వెనకాల డాట్స్ కోసం, ఇంకొక 2 ఇంచులు అనేది మన ఖర్చు కోసం పెట్టుకోవాలి. ఇది 2 ఇంచులు అనేది కంపల్సరీ పెట్టుకోండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళు 1.5 ఇంచు పెట్టుకుంటాము అట్లా ఏం వద్దండి, 2 ఇంచెస్ అనేది పెట్టుకోండి. తర్వాత ఇప్పుడు మనం ఇలా మిడిల్కి నడుం పట్టి దగ్గర ఖచ్చితంగా ఆ కుట్టు ఎక్కడికి ఉందో అక్కడికి కరెక్ట్గా పట్టుకొని ఇలా పెట్టేసుకోవాలండి. కదిలాడకుండా ఇలా మన ఒక హ్యాండ్తో ఇలా పట్టేసుకొని మెడ అనేది కరెక్ట్గా ఎక్కడికి వస్తుంది అనేది చూసుకోవాలి. చూడండి, మనం నడుము స్టిచ్చెస్ దగ్గర ఇలా పట్టుకొని ఇలా పెట్టుకుంటే మనకి మెడ మధ్యలో ఎంత ఉందనేది కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు దానికంటే ఒక 1/4 ఇంచు పైకి ఇలా మార్క్ చేసుకోండి, ఎందుకంటే మనకి మెడ దగ్గర మనం ఖర్చు కావాలి కదా, దానికోసం. తర్వాత బ్లౌజ్ లెంత్ కోసం మనం బ్యాక్ సైడ్ డాట్స్ ఉంటాయి కదండి, ఆ డాట్స్ దగ్గర నుంచి ఈ పైన షోల్డర్ ఉంటుంది కదండి, కుట్టు ఇక్కడికి ఉంది చూడండి. ఈ కుట్టు దగ్గరికి ఖర్చు చూడండి ఎక్స్ట్రా ఉంది. మనం ఈ ఖర్చు పెట్టట్లేదండి, ఇప్పుడు కేవలం ఆ కుట్టు వరకు పెట్టుకుంటున్నాము. మనం తర్వాత ఖర్చు అనేది ఎక్స్ట్రా పెట్టుకుందాం. చూడండి, ఈ బ్యాక్ సైడ్ డాట్ దగ్గర నుంచి ఇలా లాగి పట్టుకొని ఆ కుట్టు దగ్గరికి ఒక మార్క్ వేసుకోండి. మళ్ళీ మనకి ఖర్చు కావాలి కదా, ఆ ఖర్చు కోసం ఇంకొక 1/2 ఇంచు పైకి మార్క్ చేసుకోండి. ఇప్పుడు మనకి ఖర్చుతో సహా మొత్తం పొడవు వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ మార్క్స్ని ఒకసారి మనం డ్రా చేసేసుకుందాం.
అది ఇదండి మన మెయిన్ మనం కట్ చేసుకునేది. మీరు కింద కూడా గీసుకున్నారనుకోండి ఒకవేళ కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకని మెయిన్ గీతలు మాత్రమే గీస్తున్నాను. ఆ తర్వాత ఇక్కడ మనం నడుము కొలత వరకు నడుము పొడవు తీసేసుకున్నాం కదండి. ఇప్పుడు మెడ భాగం, మెడ రౌండ్ కోసం మనం ఏ సైజు వరకైనా సరే 2 లేదా 2.5 సరిపోతుందండి. మనకి భుజాలు జారే అవకాశమే ఉండదు ఇంకా. కాబట్టి మనము ఇది 7.5 నడుము ఉంది కాబట్టి 2 ఇంచెస్ అనేది ఈజీగా సరిపోతుంది. తర్వాత మనకి 7.5 ఇంచులు నడుము కంటే కూడా 8.5, 9.5 అలా వచ్చే వాళ్ళకి ఏమన్నా కొంచెం 2.5 పెట్టుకోవచ్చు. కానీ ఈ 7.5 నడుము ఉన్న వాళ్ళకి 2 అనేది సరిపోతుందండి. తర్వాత వచ్చేసి షోల్డర్ కోసం ఆది బ్లౌజ్కి ఎలా ఉంటే అలాగ పెట్టేసుకోండి. ఇటు సైడ్ అయితే మనకి ఖర్చు ఆల్రెడీ ఉందండి, కానీ ఇటు సైడ్ మనకి ఖర్చు లేదు కదా. దానికోసం ఇంకొక 1/4 ఇంచు యాడ్ చేసుకొని అక్కడి నుంచి మనము షోల్డర్ ఆది బ్లౌజ్కి ఎంత ఉంటే అంత పెట్టేసుకోవాలి. అటు సైడ్ ఖర్చు యాడ్ చేసేస్తున్నానండి. మీరు మళ్ళీ ఎక్స్ట్రా కొలతగా పెట్టుకోవద్దు. ఖర్చుతో సహా కొలత పెట్టేసుకుంటున్నాను. ఇలా పెట్టేసుకోండి. ఇప్పుడు మనకి షోల్డర్ కూడా వచ్చేస్తుంది. ఆ తర్వాత నెక్ కోసం అండి, ఇప్పుడు మనకి షోల్డర్ దగ్గర జాయింట్ కుట్టు ఉంటుంది కదా. ఈ 2 వైపులా ఉండే జాయింట్ కుట్లుని ఇట్లా కలిపేసి పట్టుకోండి. చూడండి, మీకు కనిపించడం కోసం నేను గీతలు పెడుతున్నాను. ఇలా ఈ కుట్లు 2 జాయింట్ కలిపేసి పట్టుకోండి. ఆ తర్వాత మీకు మెడ మిడిల్ పాయింట్ వస్తుంది. ఆ మిడిల్ పాయింట్ దగ్గర నుంచి ఒక 2 ఇంచులు ఇలా పట్టుకున్నారంటే అంతవరకు ఏ బ్లౌజ్ అయినా సరే స్ట్రైట్ కట్లోనే ఉంటుందండి. ఆ తర్వాత నుంచే వంపు తిరుగుతుంది. కాబట్టి ఇట్లా పెట్టేసుకోండి. ఇప్పుడు ఆల్రెడీ మనకి బ్లౌజ్ స్టిచ్ అయిపోయి ఉంది కదా, కాబట్టి మనము ఈ లోపల గుర్తు కాకుండా బయట వైపు ఉన్న మెజర్ చేసుకున్న ఆ గుర్తు దగ్గర నుంచి మెజర్ చేసుకోవాలన్నమాట. అంటే మనకి కుట్టేసి ఉంది కాబట్టి. చూడండి, ఇట్లాగా స్ట్రైట్గా పెట్టేసుకొని ఈ లెఫ్ట్ హ్యాండ్ యూజ్ చేసుకుంటూ బ్లౌజ్ని ఇలా కొంచెం కొంచెం జరుపుకుంటూ ఇలా మనము ఇక్కడ మెడ దగ్గర కింద చిన్న మార్క్ చేసుకున్నాం కదా, ఆ మార్క్ దగ్గరికి అనేది ఈ నెక్ అనేది ఇట్లా టచ్ అయ్యి కరెక్ట్గా ఉండాలన్నమాట. ఈ పాయింట్ అనేది ఈ కింద లైనింగ్కి ఈ పాయింట్కి ఈ బ్లౌజ్ అనేది కరెక్ట్గా ఉండాలి. అప్పుడు మనకి ఇక మెడ ఏమాత్రం తేడా రాదండి. ఇలా పెట్టేసుకొని కొంచెం స్టిఫ్గా కదలకుండా మన చేతులతో ఇలా పట్టుకోవాలి. ఇలా పట్టేసుకొని దీన్ని కొంచెం కొంచెంగా ఒక 1/4 ఇంచు గ్యాప్ ఇచ్చుకుంటూ ఇట్లాగా డ్రా చేసుకుంటూ వచ్చేయాలి. మనం ఇలా గీసుకునేటప్పుడు ఈ విధంగా కిందికి గీయకూడదండి. కిందికి గీస్తే మళ్ళీ తేడా వస్తుంది ఒక 1/4 ఇంచు. కాబట్టి పైనకి మాత్రమే ఇలా గీసుకోవాలి. మనం 1/4 ఇంచు ఖర్చు పెట్టుకున్నాం కదా పైకి, ఆ 1/4 ఇంచు లెంత్లోనే కొంచెం యువతలకి గీసుకోవాలి. ఇలా స్ట్రైట్గా పట్టుకొని ఇక పైకి గీసేసుకున్నామంటే యాజ్ ఇట్ ఈజ్ మీకు ఆది బ్లౌజ్ మెడ ఎంత ఉందో ఖచ్చితంగా అంత వస్తుంది. ఈ టిప్స్ ఫాలో అవుతూ మీరు కానీ బ్లౌజ్ కట్ చేశారంటే మీకు చాలా పర్ఫెక్ట్గా ఆది బ్లౌజ్ ఎలా ఉందో అలా వచ్చేస్తుందండి. నేను కూడా కొత్తగా ఛానల్ పెట్టాను. నా వివరణ కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ ఇచ్చి నన్ను ఎంకరేజ్ చేయండి. నేను ఇలాగే మీకు అర్థమయ్యే విధంగా చాలా సింపుల్గా ఎలా కుట్టుకోవాలనేది చిన్న చిన్న టిప్స్ చాలా చెప్తానండి. ఓకే, ఇప్పుడు మనకి బ్యాక్ వచ్చింది, లెంత్ వచ్చింది, మెడ వచ్చింది కదా. ఇప్పుడు ఇక్కడ లూజ్ అనేది ఎంత పెట్టుకోవాలనేది మనకు ఒక డౌట్. ఇక్కడ లూజ్ పెట్టుకోవడం కోసం ఇప్పుడు మనకి 7.5 నడుము వచ్చేసింది కదండి. ఈ 7.5 ఇంచుల దగ్గర నుంచి ఈ 7.5 ఇంచులకి ఇంకొక 1 ఇంచ్ యాడ్ చేసుకొని 8.5 ఇంచులకి ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలండి. ఇక్కడి నుంచి ఇలా చేసుకున్నట్లయితే సరిపోతుంది.
ఇక్కడి నుంచి మనం యాస్టీస్ మళ్ళీ 2 ఇంచులు అనేది ఖర్చు కోసం పెట్టుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మనకి ఈ ఖర్చు సైడ్ లెంత్ కావాలి కదండి. ఆ లెంత్ కోసం ఎంత పొడవు మార్క్ చేసుకోవాలంటే ఆది బ్లౌజ్ తీసుకొని ఆ ఖర్చుల దగ్గర ఫస్ట్ కుట్టు ఇట్లా పట్టేసుకోండి. ఫస్ట్ కుట్టు ఇట్లా మడత పెట్టుకొని ఆ ఫస్ట్ కుట్టు ఎంత లెంత్ ఉందో అంత లెంత్ వరకు మీరు ఇలా పెట్టుకొని ఇట్లా కింది నుంచి గట్టిగా పట్టుకొని ఖర్చుతో సహా ఎంత పొడవు ఉందో అంత పొడవుకి మార్క్ చేసేసుకోండి. చూడండి, అక్కడ కుట్టు ఉంది, పైకి ఖర్చు ఉంది. నేను ఖర్చుతో సహా మార్క్ చేసేసాను. ఇంకా వేరే ఖర్చులు ఏం పెట్టవసరం లేదు. ఇక్కడికి ఒక లైన్ గీసేసుకోండి. ఆ తర్వాత ఈ లైన్స్ అన్నీ కలిపేద్దాం. ఇప్పుడు మనకి ఆల్మోస్ట్ బ్యాక్ పార్ట్ అంతా రెడీ అయిపోయిందండి. ఇక కేవలం చంక రౌండ్ మాత్రమే మిగిలింది. ఇప్పుడు మనము ఇక్కడ లైన్ గీసుకోవాలి. ఇలా లైన్ గీసుకోవచ్చు అండి. మీకు అలవాటు ఉంటే అలా స్ట్రైట్గా తీసుకోవచ్చు, లేదంటే పైన ఎంత పెట్టుకున్నామో కింద అంత పెట్టుకొని తీసేసుకోవాలి. ఇక్కడ చంకకు లోతు మాత్రం 1.5 ఇంచులకి తీసుకోవాలి. మీకు అలవాటు ఉంటే ఇలా గీసేసుకోండి, లేదంటే ఇలాంటి కర్వ్ స్కేల్ వాడుకుంటూ ఇలా లైన్ గీసేసుకోవచ్చు. మీ ఇష్టం, మీకు ఎలా కావాలంటే అలా. అది ఉంటే అది యూజ్ చేయండి, లేదంటే ఇలా తీసేసుకోవచ్చు. ఇప్పుడు మనకి చంక అనేది కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది ఖచ్చితంగా నోట్ చేసుకోవాలండి. ఏ బ్లౌజ్ అయినా సరే ఈ మెజర్మెంట్ పైనే ఆధారపడి ఉంటుంది. చూడండి, ఇప్పుడు చంక అనేది 8 ఇంచెస్ వచ్చింది. ఖచ్చితంగా ఒక్క పాయింట్ తక్కువ 8 ఇంచెస్ వచ్చింది. ఇప్పుడు మనం ఇక్కడ ఖర్చు కోసం పెట్టుకున్నాం కదా, ఇది ఖర్చులోకి పోతుంది, ఇది మనకి లెక్కలోకి రాదు. అక్కడి నుంచి ఇలా ఇలా 2 ఫింగర్స్ యూజ్ చేస్తూ ఇలా చూసుకోండి. చూడండి, 8 ఇంచెస్ అనేది కరెక్ట్గా వచ్చింది నాకు. 1-2 పాయింట్లు ఎక్స్ట్రా వచ్చినా ఏం ప్రాబ్లం లేదండి. మనం కుట్టుకునేటప్పుడు ఆ పాయింట్స్ తగ్గించేసుకొని ఒక స్టిచ్ అనేది ఇలా యువతలకి కుట్టేసుకోవచ్చు. ఇప్పుడు బ్యాక్ డాట్ కోసం కూడా ఒకేసారి ఇలా మార్క్ చేసుకోండి. దానికోసం ఇలా టేప్ని మడిచి 4 ఇంచెస్ దగ్గర ఇలా పొడవు పెట్టుకొని ఇలా కట్ చేసుకోవాలి. ఇక్కడ మనం 1 ఇంచ్ పెట్టుకున్నాం కదా, అదే 1 ఇంచ్ని ఇక్కడ పెట్టుకోండి. ఇక్కడ 1 ఇంచ్ పెట్టుకుంటే 1 ఇంచే పెట్టుకోవాలి ఖచ్చితంగా. అప్పుడే మనకి లూజ్ అనేది లేకుండా వస్తుంది. అదే మీరు 1 ఇంచ్ పెట్టుకొని 1/2 ఇంచులోనే డాట్ వేసేసారంటే లూజ్ వస్తుంది. కాబట్టి 1 ఇంచ్ అయితే 1 ఇంచులోనే డాట్ వేసుకోండి. ఇప్పుడు మనం ఈ బ్యాక్ పార్ట్ని కట్ చేసుకుందాం. ఫస్ట్ ఎప్పుడైనా బ్యాక్ పార్ట్ కట్ చేసేటప్పుడు మెడ దగ్గర నుంచే స్టార్ట్ చేయాలండి. ఫస్ట్ మెడ అనేది కట్ చేసుకోవాలి. మీకు కనుక నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే ప్లీజ్ అండి ఒక్క లైక్ ఇవ్వండి. ఈ కట్ చేసిన ఈ పార్ట్ని పక్కన పెట్టుకోండి. దాన్ని ఉక్సులు పట్టీ కోసం, మనం ఉక్సులు కాజే పట్టీ కోసం కుట్టుకోవడానికి యూజ్ అవుతుంది. ఇంకా మళ్ళీ మనం సపరేట్గా కట్ చేసుకోని అవసరం లేదు. ఇలా జాగ్రత్తగా మనం బ్యాక్ పార్ట్ కట్ చేసేసుకోవాలి. చూడండి, ఇట్లా మనం గుర్తులు పెట్టుకున్న దగ్గర ఇట్లా ఒక చిన్న చిన్న టక్స్లు ఇచ్చుకున్నామంటే మనం కుట్టుకునేటప్పుడు ఇబ్బంది లేకుండా చాలా కంఫర్ట్గా ప్రతిదానికి ఆది బ్లౌజ్ యూజ్ చేయకుండా సింపుల్గా పని అయిపోతుంది. దీన్ని పక్కన పెట్టుకోండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనం హ్యాండ్స్ కట్ చేసుకోవాలండి. దానికంటే ముందు ఈ చంక రౌండ్ అనేది ఎంత వచ్చిందో ఒక్కసారి మెజర్ చేసుకోండి. చూడండి, ఇక్కడి నుంచి ఇది మొత్తం ఎంత వచ్చిందనేది ఒకసారి కొలుచుకోవాలి. ఇలా చిన్నగా రౌండ్ తిప్పుకుంటూ కొలుచుకుంటే మనకి 10.5 ఇంచులు వచ్చింది. 10.5 ఇంచులు వచ్చిందండి. అందులో నుంచి 1 మైనస్ చేసేయాలి. 1 ఇంచు తగ్గించుకొని 9.5 ఇంచులు అనేది మనకి హ్యాండ్ కర్వ్ కోసం మార్జిన్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ ఎలా కట్ చేయాలో చూద్దాం. దానికోసం ఫస్ట్ మనం మరొక ఎడ్జ్ వైపు ముందు సమానంగా ఉందా లేదా చూసుకొని మనం బ్యాక్ వైపు ఎలాగైతే కింద సమానంగా కట్ చేసుకున్నామో
ఇటువైపు కూడా అలాగే సమానంగా కట్ చేసేసుకోవాలండి. ఫస్ట్ బిగినర్స్ అయితే స్కేల్తో గీసుకొని తర్వాత కట్ చేసుకోండి. నాకు అలవాటు కాబట్టి నేను ఇలా కట్ చేసేస్తున్నాను. ఇది కట్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే ఓపెన్స్ అనేవి మన వైపుకు పెట్టుకొని ఇలా మడత వేయాలండి. ఎందుకంటే దీనికి కొంచెం అతుకులు పడతాయి. అతుకులు అనేది మనం ఏ సైడ్కి వేయాలి అనేది ఈజీగా గుర్తుంటుంది. మీరు ఎప్పుడు ఇదే ప్రాసెస్ యూస్ చేస్తూ ఉంటే మీకు ఈజీగా ఉంటుంది బ్లౌజ్ కుట్టడం అనేది. తర్వాత స్టిచ్ చేసేటప్పుడు కూడా చాలా ఈజీగా ఉంటుంది. సో ఇలా పెట్టుకున్నారనుకోండి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మనకి ఎంత కావాలి, 9.5 ఇంచుల లెంత్ అనేది కావాలి. దానికోసం ఇలాగా మీరు బ్లౌజ్ని కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ ఈ పొడవు అనేది 9.5 ఇంచులు వచ్చేలాగా ఫస్ట్ చూసుకోండి. ఆ తర్వాత ఇక్కడ అనేది చిన్న అతుకు పడుతుందండి. అయినా పర్వాలేదు, చిన్న అతుకులే కదా. మరి ఇలా ఫోల్డ్ చేసి కానీ మనం హ్యాండ్స్ కట్ చేస్తే 4 వైపులా అతుకులు వేయాల్సి వస్తుంది. అలా కాకుండా మనం ఇలా కొలుచుకొని ఇలా వన్ సైడ్ పొడవు ఉండి వన్ సైడ్ పొట్టిగా ఉండేలా కానీ ఇలా మడత వేసుకొని కట్ చేస్తే మనకి వన్ సైడ్ మాత్రమే అతుకులు పడుతుంది. ఇది చాలా ఈజీ ప్రాసెస్గా ఉంటుందండి. మీరు ఒకసారి దీన్ని యూస్ చేయండి. ఒక 1/2 ఇంచ్ లెంత్ ఇట్లా ఖర్చు కోసం ముందు మార్క్ చేసుకోండి. ఆ తర్వాత హ్యాండ్ ఎంత లూజ్ ఉంది, ఎంత పొడవు ఉంది అనేది తెలుసుకోవడానికి ఎప్పుడైనా ఉక్సులు పట్టి సైడ్ మాత్రమే మీరు కొలుచుకోండి. ఎందుకంటే ఉక్సులు పట్టి వైపు మనం కొలిస్తేనే మనకి లోతు అంటే బ్యాక్ వైపు కొలత అనేది వస్తుంది. మనం బ్యాక్ వైపు లోతు తీయం కదండి, దానికోసం కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు చూడండి, దీని లూజ్ వచ్చేసి నేను మార్క్ చేశాను. ఎంత ఉంటే అంత లాగి పట్టుకొని చేయండి. తర్వాత పొడవు కోసం మీరు ఈ హ్యాండ్ని ఇక్కడ ఒక ఫింగర్ని ఇక్కడ ఒక ఫింగర్ని ఇటువైపు పట్టుకొని గట్టిగా, తర్వాత ఈ షోల్డర్ దగ్గర ఇలా గట్టిగా లాగి పట్టుకున్నారంటే మనకి పొడవు ఎంత ఉందనేది నీట్గా వస్తుంది. దానికోసం చూడండి, ఇక్కడ కుట్టు ఉంది. ఈ కుట్టు దగ్గర నుంచి ఒక 1/2 ఇంచు పైకి మనం మార్క్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి ఖర్చు కావాలి కదండి, దానికోసం ఒక 1/2 ఇంచు పైకి మార్క్ చేసుకోవాలి ఇలాగా. ఆ తర్వాత ఇక్కడ ఈ పాయింట్ అనేది గట్టిగా పట్టుకొని ఈ హ్యాండ్ని ఇలా తిప్పుకుంటూ గట్టిగా పట్టుకొని మనం ఇది ఇలా లాగి పెట్టామంటే మనకి ఈ లూజ్ అనేది ఈజీగా వస్తుంది. చూడండి, కుట్టు ఇక్కడికి ఉంది. ఖర్చు కావాలి కదండి మనకి, ఖర్చు కోసం ఒక మార్క్ పైకి చేసుకోండి. తర్వాత చూడండి, ఈ మార్క్ ఇట్లా గట్టిగా లెఫ్ట్ హ్యాండ్ని ఇలా పెట్టేసుకొని దాన్ని కనుక ఇలా తిప్పామంటే మనకి కరెక్ట్గా ఆది బ్లౌజ్ ఎంతవరకు అయితే ఉందో కుట్టు అంతవరకు ఖచ్చితంగా వస్తుంది. దీన్ని తీసేసి ఇప్పుడు ఈ 2 కొలతల్ని ఇలా చిన్నగా ఇలా కలిపేసుకోవటమే. ఇది చాలా ఈజీ ప్రాసెస్ అండి. బిగినర్స్ కూడా చాలా ఈజీగా నేర్చేసుకోవచ్చు ఈ ప్రాసెస్తో. ఇక మనం లోతులు తీయాలి, ఎంత తీయాలి, ఈ కన్ఫ్యూజన్ అంతా ఏమీ ఉండదు. హ్యాపీగా తీసేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఒక్కసారి బ్యాక్ పార్ట్ తోటి మనం తీసుకున్న ఈ హ్యాండ్ అనేది మ్యాచ్ అయిందో లేదో చూద్దాం. ఇది మనం ఖర్చు కోసం మార్క్ చేసుకున్నాం కదండి, ఈ ఖర్చు అసలు మనకి లెక్కలోకి రాదు. ఇప్పుడు ఈ కొలత వేసుకునేటప్పుడు అది మడిచిపెట్టేసి ఇలా చిన్నగా చూసుకోవాలి. చూడండి, కరెక్ట్గా వచ్చేసింది. ఒక్క 1/2 ఇంచ్ అనేది హ్యాండ్సే ఎక్కువగా ఉంది, అయినా పర్లేదండి. మీరు తగ్గించటాలు కట్ చేయటాలు ఏం చేయొద్దు, అలా సరిపోతుంది. మనం ఇది కొలిచినప్పుడు 8 ఇంచెస్ ఉంది కదండి, ఆ 8 ఇంచెస్ అనేది ఉందా లేదా అనేది ఒక్కసారి చూద్దాం. నాకు 8.2 ఇంచెస్ అనేది వచ్చిందండి. పర్వాలేదు, అయినా కూడా మనం కుట్టేటప్పుడు అది కుట్లలోకి మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు అన్నమాట. మీరు ఇలా కట్ చేసేసుకోండి ఇంకా మార్క్ చేసుకున్న విధంగా. ఇక్కడ చూడండి, ఇది మనం అతికేయాలి కాబట్టి ఇక్కడ మిడిల్ పాయింట్ అనేది అన్నట్లు ఒక గుర్తు అనేది పెట్టుకోవాలి. ఇక్కడ మనకి మెయిన్ గుర్తు వస్తుంది కాబట్టి ఇక్కడ ఒక గుర్తు అనేది పెట్టుకోవాలి. ఈ 2 గుర్తులు పెట్టుకోవడం వల్ల మనకి స్టిచ్చింగ్ చేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుందండి. తర్వాత ఇదిగోండి, చూడండి, ఇక్కడ ఒక చిన్న అతుకు మాత్రమే పడుతుంది, మీకు అర్థమై ఉంటుంది. ఇప్పుడు మనం 2 సైడ్లు మాత్రమే జాయింట్ వేయాల్సి వస్తుంది. చూడండి, ఇది వచ్చేసి మిడిల్ పాయింట్. ఈ మిడిల్ పాయింట్ దగ్గర నుంచి ఒక 1 ఇంచ్ వరకు ఇలా మార్క్ చేసుకొని
మనం ఎక్కడైతే ఇంకో మార్క్ చేసుకున్నామో అక్కడి నుంచి ఇక్కడికి ఇలా టేప్ మధ్యలోకి మడుచుకోవాలి. ఇక్కడ ఇంకొక మార్క్ చేసుకోండి. ఇక్కడి నుంచి ఒక 30 ఇంచు అనేది ఎవరికైనా సరిపోతుందండి. 30 ఇంచుకి ఇలా మార్క్ చేసుకోండి. మార్క్ చేసుకొని దీన్ని చిన్నగా ఇక్కడి నుంచి ఈ మార్క్ దగ్గర నుంచి ఇలా లైట్గా దీనికి కలిపేయండి ఫస్ట్. తర్వాత ఇక్కడి నుంచి ఇలా దీనికి కలిపేయండి. ఇంతేనండి. ఇలా ప్రాక్టీస్ చేస్తే మీకు ఈ కర్వ్ అనేది బాగా వస్తుంది. ఇలా కలిపేసుకొని దీన్ని కట్ చేసేయండి. మనం ఏ సైడ్ అయితే అతుకు వేయాలో ఆ సైడ్ కట్ చేయొద్దండి. ఒక్కొక్కసారి అతుకు అనేది చాలా ఎక్కువ పడుతుంది. అందువల్ల మనం అతుకు ఆల్రెడీ బాగా ఉన్న సైడే ఈ కర్వ్ అనేది తీసుకోవాలి. మనం ఈ సైడ్ లోతు తీసాము అనే దానికి గుర్తుగా ఇలా ఏదైనా మీ ఇష్టం ఇలా ఒక గుర్తు మాత్రం పెట్టుకోండి కంపల్సరీగా. లేదంటే మనం కుట్టేటప్పుడు మనం కన్ఫ్యూజ్ అయిపోయి అటుదిటు కుట్టేసామంటే బ్లౌజ్ మొత్తం పాడైపోతుంది. ఇది ఇలా అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ కోసం తీసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ కోసం ఎప్పుడైనా సరే ఓపెన్స్ అనేవి మన వైపుకు వేసుకోవాలి. ఓపెన్స్ మన వైపుకు వేసుకొని ఇప్పుడు బ్యాక్ పార్ట్ని మనము చూడండి, ఓపెన్స్ ఇలా ఉన్నాయి కదా. ఈ బ్యాక్ పార్ట్ని తీసుకొని వచ్చి మనము ఇలా వేసుకోవాలండి. ఎడ్జ్లు రెండు పైన సమానంగా ఉండేలాగా ఈ ట్రయాంగిల్ షేప్ అనేది వచ్చేలాగా వేసుకుంటే పర్ఫెక్ట్గా ఇది క్రాస్ కట్ బ్లౌజ్ అయితే వస్తుందండి. ఇక్కడ ఇలా వేసుకోవాలి. ఈ మనం హ్యాండ్స్ కట్ చేసిన వైపు ఈ చంక భాగం అనేది వచ్చేలాగా చూసుకోవాలి. అప్పుడే మనము ఫ్రంట్ కట్ చేసేటప్పుడు ఈ నెక్ అనేది ఏమీ డిస్టర్బ్ అవ్వకుండా వస్తుంది. మనం ఒకవేళ ఇలా వేసిన అటుపక్క చంక దగ్గర అతుకుపడే అవకాశం ఉంటుంది. లేదంటే మనం ఇలా వేసిన నెక్ మనకి ఫ్రంట్ నెక్ పైకి ఉంటుంది కదండి, ఆ పైకి అనేది కరెక్ట్గా రాకుండా అక్కడ మళ్ళీ అతుకలే పడే అవకాశం ఉంటుంది. అందుకని మనం ఎగ్జాక్ట్గా ఇలానే వేసుకోవాలి. ఇలా వేసుకుంటే మనకి ఫ్రంట్ నెక్ తీసుకోవడానికి ఏ ఇబ్బంది లేకుండా కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు కింద సైడ్న ఒక బెత్తెడు అనుకోండి, లేదా 3 వేలు అట్లా మడిచేసుకోవాలి. ఏం ప్రాబ్లం లేదండి. 3 వేలు మడుచుకున్నా 4 వేలు మడుచుకున్నా మనం మళ్ళీ కొలత ప్రకారమే కట్ చేసుకుంటాము. లేదంటే 2 ఇంచెస్ కనుక్కొని అలా 2 ఇంచెస్కి అలా మడిచేయండి. అలా మడిచేసుకున్న తర్వాత ఇప్పుడు ఎట్లా ఉందో అట్లా బ్యాక్ పార్ట్ మొత్తం గీసేసుకోండి బ్యాక్ పార్ట్ని. ఆ తర్వాత ఇలా చంక భాగం గీసేటప్పుడు అండి మూలలో మనం ఇక్కడి నుంచి గుర్తు పెట్టుకున్నాం కదా, అదే లైన్ ఇలా వచ్చేలాగా ఒక మార్క్ ఇలా చేసుకోండి. ఎందుకంటే మనం ఇప్పుడు లోతు తీయాలి కదా ఫ్రంట్ భాగంలో, ఖచ్చితంగా అక్కడ ఆ పాయింట్ దగ్గర లోతు తీసుకోవటం అనేది మనకి గుర్తుంటుంది. అందుకనేసి ఇంకా మిగతాదంతా యాజ్ ఈజ్ ఎలా ఉంటే అలానే గీసేసుకోండి. ఇది కొంచెం పైకి ఇలా గీస్తున్నానండి, ఎందుకంటే మనకి ఫ్రంట్ నెక్ కొంచెం ముందుకు పైకి ఉంటుంది కదా, అందుకనేసి దీనికి స్ట్రైట్గా ఇలా గీసుకోండి. ఇంకా మిగతాదంతా సేమ్. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని తీసేసి ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ కొలతలు చూద్దాం. ఇక్కడ కొంచెం ఇలా గీసుకోండి, ఎందుకంటే మనం డాట్స్ వేస్తాం కదా, దానికి కొంచెం పట్టేసినట్టు లేకుండా ఫ్రీగా ఉంటుంది. ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ మనం ఒక మార్క్ పెట్టుకున్నాం కదా, అక్కడి నుంచి ఒక 1/2 ఇంచ్ లోపలికి పెట్టుకొని ఈ పాయింట్ దగ్గర నుంచి ఈ పాయింట్ లోపలికి మాత్రమే ఇలా లోపలికి కరువు లాగా గీసుకోవాలండి. ఇది చంకకి తీసుకునే లోతు అనమాట. మనం ఫ్రంట్ పార్ట్కి ఇలా లోతు తీసుకోవాలి. ఈ రెండు సెట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ ఆది బ్లౌజ్ తీసుకొని మనం నెక్ డాట్స్ కోసం మార్క్ చేసుకుందాం. ఇప్పుడు మనం 1/2 ఇంచ్ అనేది ఖర్చుకి బ్యాక్లోనే ఉంటుంది, ఫ్రంట్లోనే ఉంటుంది కదండి. ముందు ఆ 1/2 ఇంచ్ అనేది మార్క్ చేసుకోవాలి. తర్వాత ఒక్సులు పట్టి సైడ్ మాత్రమే మనం నెక్ అనేది కొలుచుకోవాలండి. దానికోసం చూడండి, ఈ కుట్టు ఉంది కదా, ఆ కుట్టు దగ్గర నుంచి
మనం ఆల్రెడీ ఖర్చు కోసం ఒక మార్క్ చేసుకున్నాం కదా, అక్కడ పెట్టుకొని ఆ కుట్టు పాయింట్ని ఆ ఖర్చు పాయింట్ని రెండు ఇలా కలిపి పట్టుకొని కొంచెం బ్లౌజ్ని అలా సర్దేసుకుంటూ ఈ ఉక్స్ పట్టి అనేది ఈ లైన్కి టచ్ అయ్యేలాగా జరుపుకుంటూ నెమ్మదిగా ఇలాగా టచ్ అయిన పాయింట్ దగ్గర మనకి మెడ భాగం మెడ కోసం గుర్తు పెట్టుకోవాలి. దీనికి కూడా ఖర్చు కోసం ఒక పావించ్ అనేది పైకి పెట్టుకోవాలండి. ఆ తర్వాత ఇక్కడి నుంచి నాలుగో ఉక్స్ దగ్గర చూడండి, ఇక్కడి నుంచి నాలుగో ఉక్స్ దగ్గరికి మనం కనుక ఒక మార్క్ చేసుకుంటే ఇక మనకి అన్ని ఖర్చులతో సహా వచ్చేస్తుందండి ఇది. ఇంకా దీన్ని తీసేయండి. దీనికోసం ఇప్పుడు మనం ఇట్లా ఒక లైన్ డ్రా చేసుకొని దీంట్లోనే కర్వ్ తీసేసుకుంటే మనకి మెడ అనేది నీట్గా వచ్చేస్తుంది. పర్ఫెక్ట్గా ఆది బ్లౌజ్కి ఎంత ఉందో అంత, అక్కడ మాత్రం ఒక 1/2 ఇంచు అలా ఉండేలాగా రౌండ్ తీసుకోండి. ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడి నుంచి ఈ లైన్ దగ్గర నుంచి 3.5 ఇంచులకి లేదా 3.30 ఇంచులకి ఒక మార్క్ ఇలా చేసుకోండి. ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకొని మనకి మెయిన్ డాట్ ఉంటుంది కదండి, ఈ మెయిన్ డాట్ పై వైపున ఎడ్జ్ పాయింట్ దగ్గర ఇట్లా పట్టేసుకోండి. తర్వాత షోల్డర్కి మధ్యలో ఇలా మడిచి పట్టుకోండి. ఇలా మడిచి పట్టుకొని దీన్ని గట్టిగా ఏం సాగదీయొద్దండి, జస్ట్ అలా లూజ్ లేకుండా ఇలా పట్టుకొని మనకి ఆ ఎడ్జ్ పాయింట్ అనేది ఎక్కడికి వచ్చిందో చూసుకొని అక్కడికి ఒక మార్క్ ఇలా చేసుకోండి. చేసుకున్నాం కదండి. ఇక ఇక్కడి నుంచి ఈ డాట్ పొడవు కోసం 3.30 పెట్టుకున్నాం కదా, అదే 3.30 ఇంచులు అనేది ఇక్కడ కూడా పెట్టండి. ఇక్కడ ఈ రెండు కలిపేస్తూ ఒక స్ట్రైట్ లైన్ గీయండి. ఆ తర్వాత ఇది ఎంత వెడల్పు ఉందనే దానికోసం ఇక్కడి నుంచి కుట్టు దగ్గర నుంచి టేప్ ఇలా గట్టిగా పట్టేసి ఈ ఎడ్జ్ వరకు ఎంత ఉందనేది ఒకసారి కొలుచుకోండి. 1 ఇంచ్ ఉందండి, అదే 1 ఇంచుని అటువైపు ఇటువైపు పెట్టేయండి. ఇలా పెట్టేసుకోవాలి. ఆ తర్వాత ఇలా పొడవు చూడండి ఒకసారి. కొత్తగా వీడియో చేస్తున్నాను కదండి, ఎలా పెట్టాలి ఏంటనేది కెమెరా అర్థం కావట్లేదు, అందుకని ఏమనుకోవద్దు. ఒక్క నిమిషం. కెమెరా ఎప్పుడో ఆఫ్ అయిపోయింది, మధ్యలో ఒక చిన్న బిట్ మిస్ అయింది, గీత గీసాను కదా, అది ఆఫ్ అయింది, నేను చూసుకోలేదు. మీకోసం మళ్ళీ ఇంకొకసారి చూపిస్తాను చూడండి. ఇక్కడ అనేది మీరు ఎప్పుడైనా సరే స్ట్రైట్గా కట్ చేసుకోవాలండి. అప్పుడే మనం ఈ డాట్ వేసినప్పుడు హెచ్చు తగ్గులు అనేది లేకుండా డాట్ కరెక్ట్గా వస్తుంది. మనం ఎక్స్ట్రా కట్ చేయాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడే మీరు స్ట్రైట్గా కట్ చేసేసుకోండి. ఆ తర్వాత ఇలా కట్ చేసుకోండి. ఇక్కడ ఒక చిన్న బిట్ మిస్ అయిందండి, ఏమనుకోకండి. మీకు కావాలంటే నేను స్పెషల్గా మళ్ళీ అంతవరకు వీడియో చేసి పెట్టేస్తాను. ఇలా యాస్టీస్ ఇక నేనే మార్పులు చేయలేదండి. ఫస్ట్ బ్యాక్ పార్ట్తో ఫ్రంట్ పార్ట్ ఎలాగైతే కట్ చేసుకున్నానో దాంట్లోనే కట్ చేసేసాను. ఇట్లాగా అన్ని గుర్తులు పెట్టుకున్న దగ్గర ఇలా ఒక చిన్న గుర్తు పెట్టేసుకోండి. ఈ డాట్ అనేది మీరు కుట్టేటప్పుడు ఆటోమేటిక్గా మెయిన్ డాట్ వేయగానే వచ్చేస్తుంది, ఇబ్బంది ఏమి ఉండదు. మీ దగ్గర ఇలాగా ఈ రోలర్ ఉన్నట్లయితే దీంతో ఇలా
అంటే మీకు వెనకాలకి గుర్తులు పడతాయి కదా. ఒకవేళ ఇది లేనట్లయితే ఏం చేస్తారు, దానికోసం ఒక చిన్న టిప్ ఉందండి. ఇప్పుడు దీనిపైన ఎక్కడైతే మనకి ఎడ్జ్ పాయింట్ ఉందో ఆ ఎడ్జ్ పాయింట్ దగ్గర కొంచెం 1 or 2 టైమ్స్ ఇలా గీయండి. గీసిన తర్వాత ఇలా ట్యాప్ చేయండి, ఇట్లా తట్టండి. ఆ తట్టే కొంచెం ఆ మార్క్ అనేది వెనకాలకి ఇలా ఈజీగా పడిపోతుంది. అప్పుడు మనం ఆ వీల్ లేకున్నా సరే ఇట్లా ఈజీగా గుర్తుపెట్టేసుకోవచ్చు. ఇది ఎలాగా దీన్ని దాన్ని ఏదైనా సరే ఇలా 2-3 టైమ్స్ ఇలా రఫ్ చేసి దాన్ని అలా ట్యాప్ చేస్తే మనకి కింద ఆటోమేటిక్గా గుర్తులు పడిపోతుందండి. ఇలా ఈజీగా బ్యాక్ ఫ్రంట్ గుర్తు పెట్టేసుకోవచ్చు. ఆ తర్వాత మనకి కావాల్సింది ఇక మిగిలింది ఏంటండి, షేప్ పట్టీ. షేప్ పట్టీ కోసం చూడండి, ఏదైనా ఒక ఎడ్జ్ పాయింట్ దగ్గర ఇలా తీసుకోండి. ఎడ్జ్ పాయింట్ దగ్గర ఇలా చూసుకొని, ఇది మనకి షేప్ పట్టీ కొంచెం పెద్దగా ఉంది కదండి, దానికోసం మనం ముందు ఏం చేస్తామంటే ఈ అంచు ఉన్న సైడు మనము బ్యాక్ సైడ్ పట్టీ వేస్తాం కదండి, ఆ పట్టీ కోసం ముందు ఒక మార్క్ చేసుకోవాలి. దానికోసం ఈ స్కేల్ లెంత్ మార్క్ చేసుకుంటే సరిపోతుందండి. అంటే నేను అనేది వెడల్పు పొడవు కాదు, వెడల్పు స్కేల్ లెంత్ మార్క్ చేసుకుంటే సరిపోతుంది. దీనిపైన షేప్ పట్టి తీసుకోవచ్చు. అదే ఒకవేళ మనకి బ్లౌజ్ పెద్దగా ఉంటే మనకి బ్యాక్ పట్టి అనేది కింద రాదండి. దానికోసం మళ్ళీ మనం సపరేట్గా కట్ చేసుకోవాలి. వీళ్ళది చిన్న బ్లౌజ్ కాబట్టి మనకు వస్తుంది. ఇప్పుడు షేప్ పట్టి కోసం దాని పొడవు ఎంత ఉందో ఒకసారి మనం మెజర్ చేసుకుందాం. దీని పొడవు ఇలా మెజర్ చేసుకొని మనం ఖర్చు పెట్టుకుంటాం కదండి, ఉక్సుల సైడు ఖర్చు కొంచెం పోయింది కదా, దాన్ని కూడా కలుపుకుంటే 9 అయిందండి. దానికి మనం ఆల్రెడీ ఖర్చుతో సహా తీసేసుకున్నాము. కానీ ఒకవేళ మనకు కొత్తగా బిగినర్స్ కుడతారు కదండి, వాళ్ళ కోసం ఇంకొక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోండి. ఏముంది, ఎక్కువగా ఉంటే కట్ చేసేసుకోవచ్చు, మళ్ళీ తక్కువ అయితే మనం అప్పుడు దాన్ని అటాచ్ చేయలేమండి. అందుకనేసి ఇలా ఒక 10 ఇంచెస్కి అనేది మాకు పెట్టుకోండి. లేదు ఇలా మాకు యాడ్ చేసుకోవటం అవన్నీ తెలీదు అనుకుంటే ఈ బ్యాక్ పార్ట్ ఉంది కదండి, ఈ బ్యాక్ పార్ట్ని కింది వైపున ఇలా పెట్టేసుకోండి. ఇది ఎంత పొడవు ఉంటే అంత పొడవుకి ఇక మీరేమి ఆలోచించిన అవసరం లేదు. ఇలా ఒక మార్క్ పెట్టేసుకొని మీరు స్టిచ్ చేసేసుకోవచ్చు. షేప్ పట్టీ కొలత అనేది తీసేసుకోవచ్చు. ఇది మనకి పట్టీకి సరిపోతుంది, షేప్ పట్టీకి సరిపోతుందండి. బ్యాక్ పట్టీకి షేప్ పట్టీకి ఈ బ్యాక్ పార్ట్ కొలత అనేది సరిపోతుంది. ఇలా వెడల్పు చూసుకున్నాం కదా, ఇప్పుడు పొడవు చూసుకోవాలి. ఈ పొడవు కోసం ఈ ఆది బ్లౌజ్లో చూడండి, ఇది కుట్టు ఉన్న పాయింట్లు అనమాట. నేను ఇలా డ్రా చేసింది. ఈ కుట్టు పాయింట్ల దగ్గర పొడవులు ఎంత ఉంది అనేది చూడండి. ఉక్స్ పట్టీ దగ్గర ఎంత ఉంది పొడవు, 2.30 ఇంచు ఉందండి. దీనికి ఇంకొక 1/2 ఇంచ్ కలుపుకొని మనం పైన కింద ఖర్చుల కోసం పెట్టుకోవాలి. ఇక్కడ కూడా అంతే, ఎంత ఉంటే మెయిన్ డాట్ ఉంది కదా, ఆ మెయిన్ డాట్ కింద మాత్రమే మనం కొలుచుకోవాలి. ఎంత ఉంటే అంతకి ఇంకొక 1/2 ఇంచ్ కలుపుకొని ఇక్కడ మెజర్ చేసుకోవాలి. మీకు గుర్తుండడం కోసం ఎక్కడైనా రాసుకోండి ఇలాగా, లేదంటే ఎప్పుడు కొలిచింది అప్పుడు పెట్టేసుకోండి సింపుల్గా. ఇలా ఈ కుట్టు పాయింట్ దగ్గర కొలుచుకోండి. ఈ 3 పాయింట్లు కొలుచుకొని ఆ 3 పాయింట్లని ఫస్ట్ హుక్స్ పాయింట్, తర్వాత మిడిల్ పాయింట్, తర్వాత ఖర్చు పాయింట్, ఈ 3 పాయింట్లు అనేవి ఖచ్చితంగా ఎలాగైతే కొలుచుకున్నారో అలాగే ఇక్కడ పెట్టేయండి. అన్నిటికీ 1/2 ఇంచ్ కలుపుకోవాలండి. మనకు ఖర్చులు కావాలి కదా, దానికోసం కింద పైన 2 ఖర్చుల కోసం ఇంకొక 1/2 ఇంచ్ కలుపు ఉంటే సరిపోతుంది. ఇలా పెట్టేసుకొని ఇది ఒక 2 ఇంచులు అనేది మనం ఖర్చు కోసం పెట్టుకున్నాం కదా, ఆ మార్కు మీకు ఈజీగా ఉండటం కోసం చూపిస్తున్నాను. ఇక్కడ 3 ఇంచులకి ఇట్లా పెట్టేసుకోండి. ఇక్కడ మనకి షేప్ పట్టి పాయింట్ కోసం షేప్ పట్టి కింద మెయిన్ డాట్ కింద షేప్ పట్టి మార్క్ చేసుకున్నాం కదండి, దానికోసం మళ్ళీ 3.30 ఇంచులకి ఇక్కడ ఒకలా మార్క్ చేసుకొని ఇక్కడ డాట్ వస్తుందండి మనకి. అందువల్ల మనం డాట్ కింద మెజర్ తీసుకోవాలి. అదే పాయింట్ అనేది ఇక్కడ పెట్టుకోవాలన్నమాట. ఎంత వచ్చిందో
అంత మార్క్ చేసుకొని ఈ మార్కింగ్స్ అన్నిటినీ ఇలాగా కలిపేసుకోవాలి. కొంతమందికి ఇట్లా కర్వ్గా వస్తుంది, కొంతమందికి స్ట్రైట్గా వస్తుంది, కానీ ఏం ప్రాబ్లం లేదండి. ఆది బ్లౌజ్ ఎలా ఉంటే అలానే మనం కట్ చేసుకొని కుట్టేసుకుందాం. ఈ విధంగా కట్ చేసేసుకోండి. ఇంతేనండి, ఆది బ్లౌజ్తో సింపుల్గా ఈజీగా కట్ చేసేసుకొని మన బ్లౌజులు మనమే కుట్టుకోవచ్చు. బయట వాళ్ళకి కూడా ఈజీగా కుట్టేసి ఇవ్వచ్చు. మీకు కనుక నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ప్లీజ్ అండి నాకు ఒక లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇలాగే డైలీ వీడియోలు చేయాలంటే మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో ఉత్సాహంగా ఉంటుంది. ఇక్కడ మాత్రం లైట్గా ఒక పావు ఇంచుకి ఇలా మార్క్ చేసుకొని కింద వైపున పైనుంచి ఇలా తీసుకోవాలండి. దీనివల్ల ఏమవుతుందంటే మనము అటాచ్ చేసిన తర్వాత ఫ్రంట్ పార్ట్కి షేప్ పట్టి అటాచ్ చేసిన తర్వాత స్ట్రైట్గా వస్తుంది, ఎగురు దిగురు రాదు. మనం ఈ వైపు మార్క్ చేసాము, ఈ వైపు ఉక్సులు పట్టి కాజా పట్టి అనే గుర్తు కోసం ఆ మార్క్ పెట్టానండి, అంతకు మించి ఏం లేదు. మీకు కనుక నచ్చితే ఒక లైక్ చేయండి. మనం ఇప్పుడు కట్ చేసిన దాన్ని ఈ లైనింగ్ కట్ చేసాం కదండి, దాంతో మెయిన్ పీస్ని కూడా ఎలా కట్ చేయాలనేది చూపిస్తాను. చూడండి, దీన్ని ఫస్ట్ పై వైపున లోపల వైపున చూసుకొని ఇలా పెట్టేసుకోవాలండి. పెట్టేసుకొని మనకి అంచు ఇంత పెద్దగా వచ్చింది కాబట్టి మనం మీకు ఇష్టమైతే ఇంత లెంత్లో ఇలా మడుచుకొని దాన్ని హెమ్మింగ్ చేసేసుకోవచ్చు. లేదంటే ఇంత లెంత్లో ఇలా మడుచుకొని దాన్ని అలా తిరిగి తిప్పి కుట్టేయచ్చు అండి, హెమ్మింగ్ లేకుండా. మీ ఇష్టం, అది ఎలాగైనా చేయొచ్చు. దానికోసం మనకి రెండు వైపులా ఈ బార్డర్ అనేది ఇచ్చారు కాబట్టి ప్రాబ్లం లేదండి, మనం ఎలా మడతేసుకోవచ్చు. అదే వన్ సైడ్ బార్డర్ ఇస్తే అది ఎలా మడత వేయాలి, ఎలా కట్ చేసుకోవాలనేది నేను మరొక వీడియోలో చూపిస్తాను. చూడండి, ఫస్ట్ అనేది మనం ఎప్పుడైనా హ్యాండ్స్ కట్ చేసేసుకోవాలండి. ఎప్పుడు లైనింగ్తో మెయిన్ పీస్ కట్ చేసేటప్పుడు ఎప్పుడైనా మనం ఫస్ట్ ఇలా బార్డర్ ఇచ్చిన శారీస్కి హ్యాండ్సే కట్ చేసుకోవాలి. ఇలా హ్యాండ్స్ ఒరిజినల్తో కట్ చేసేటప్పుడు ఒక 1/2 ఇంచ్ అనేది లెంత్ ఉంచుకుంటూ గ్యాప్ ఉంచుకుంటూ ఇట్లా కట్ చేసుకోవాలండి. ఎందుకంటే మనం కుట్టేటప్పుడు కొంచెం అటు ఇటు అయినా ఈ 1/2 ఇంచ్ అనేది మనకి తక్కువ కాకుండా చూస్తుంది. ఆ తర్వాత వచ్చేసి బ్యాక్ పార్ట్ కట్ చేయాలండి. ఫ్రంట్ పార్ట్కి ఒకవేళ అతుకులు పడినా పర్వాలేదండి, ఫ్రంట్ కదా కనిపించదు. కానీ బ్యాక్ పార్ట్కి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అతుకులు పడకూడదు. దానికోసం కంపల్సరీ ఇలా చూసుకోండి. ఈ మడత ఏదైతే ఉందో ఆ మడత మనకి ఒరిజినల్ క్లాత్కి కూడా మడత వైపే ఉండాలండి, అప్పుడే మనకి కరెక్ట్గా వస్తుంది. ఇలా ఎక్కువ పీస్ ఉన్నట్లయితే ఇలా లైనింగ్ కట్ చేసినట్లయితే మనకి కింద పట్టీ అవసరం లేకుండా కట్ అయిపోతుంది. కానీ మనం ఇప్పుడు ఆల్రెడీ పట్టీ కట్ చేసుకున్నాం, బిగినర్స్ కాబట్టి మీరు ఫస్ట్ ఇలా కట్ చేయటమే నేర్చుకోండి. విడిగా పీస్ వేస్తేనే మీకు ఈజీగా అర్థమవుతుంది, లేదంటే కన్ఫ్యూజ్ అయిపోతారు. దీనికి మాత్రం మెడ కట్ చేయొద్దండి, అది కుట్టేటప్పుడు కట్ చేసుకుందాం. తర్వాత వచ్చేసి ఫ్రంట్ పార్ట్. ఈ ఫ్రంట్ పార్ట్ కోసం ఇప్పుడు మనం ఇలా కట్ చేసాం కదా బ్యాక్ పార్ట్, ఈ బ్యాక్ పార్ట్ దగ్గర ఈ ఫ్రంట్ పార్ట్ అనేది ఇలా క్రాస్గా వేసుకోవాలి. చూడండి, ఇలా వేసుకున్నట్లయితే మీకు ఒరిజినల్ క్లాత్ కూడా క్రాస్ అనేది వస్తుంది. అప్పుడు బ్లౌజ్ అనేది కరెక్ట్ ఫిట్టింగ్తో ఉంటుందండి. కొంతమంది లైనింగ్ అనేది క్రాస్ కట్ చేస్తారు కానీ ఒరిజినల్ అనేది క్రాస్ కట్ చేయరు. దానివల్ల లైనింగ్కి ఒరిజినల్కి విడివిడిగా ఉన్నట్లు ఉంటుంది. అందువల్ల ఇలా క్రాస్ వేసుకున్నారంటే ఇది కుట్టిన తర్వాత కూడా రెండు ఒకదానికొకటి అతుక్కుపోయి పర్ఫెక్ట్గా ఉంటుంది. సో ఇలాగే క్రాస్గా వేసుకొని కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక మనకు మిగిలింది ఏంటి, షేప్ పట్టీ. షేప్ పట్టీ అనేది వస్తే 2-3 మడతల మీద తీసేసుకోండి. బ్లౌజ్ పీస్ పెద్దగా ఉంటే చూడండి, ఇప్పుడు నాకైతే 2 మడతల మీద షేప్ పట్టీకి తీసుకునేలా వచ్చింది. లేదనుకుంటే మీరు షేప్ పట్టీ ఒరిజినల్ క్లాత్ ఒక్కొక్కటి ఖచ్చితంగా వచ్చేలాగా అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు నాకు చూడండి, ఇట్లా 2 మడతలు వేసాను అంటే నాకు ఒరిజినల్ క్లాత్ 2 పీసులు వస్తుంది ఒక్కొక్క దానికి.
చూడండి ఇలా వేసుకొని ఇలా కట్ చేసేసుకోవడమే. ఇంతేనండి, చాలా సింపుల్గా బ్లౌజ్ కటింగ్ అనేది నేర్చేసుకోండి. ప్లీజ్ మీకు కనుక నచ్చితే ఒక లైకు, మళ్ళీ నాకు కొంచెం ఉత్సాహం ఇవ్వడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.